తమిళ తంబీలకు మరియు తెలుగు తలపతి విజయ్ అభిమానులకు ఒక చేదు వార్త. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మంత్ 9న రిలీజ్ అవ్వబోతున్న 'జననాయగన్' మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. టీవీకే పార్టీ స్థాపించి సినిమాలు చేయడం ఆపేసి ఇక పూర్తిగా ప్రజాసేవకే అంకితమవుతానన్న తలపతి విజయ్ తన లాస్ట్ సినిమా అయిన 'జననాయగన్' మీద తన ఫ్యాన్స్ పూర్తి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ మూవీ సెన్సార్ బోర్డ్ డిలే వల్ల రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతుంది. అసలు కారణం ఏంటంటే డిసెంబర్ 19న సిబిఎఫ్సి టీమ్ ఎగ్జామిన్ కమిటీ మూవీ చూసి 27 చిన్న కట్స్ ఆర్ మ్యూట్స్ చేయమని చెప్పారు. దానికి టీం అంగీకరించి తిరిగి డిసెంబర్ 24న రీసబ్మిట్ చేసి పంపారు సెన్సార్ టీం వాళ్ళకి. వాళ్ళు 29న మార్పులు వెరిఫై అయ్యాయని చెప్పారు. కానీ అక్కడే ఒక సమస్య మొదలైంది. జనవరి 6న అనుకోకుండా సిబిఎఫ్సి టీం మూవీని మళ్ళీ రివైజింగ్ టీంకి పంపారు. ఎందుకంటే మైనారిటీ మత భావాలను గాయపరుస్తున్నాయని, సైన్యాన్ని తప్పుగా చూపిస్తున్నారని ఒక ఆరోపణ చేశారు. ఆ వ్యక్తి ఎవరంటే ఫస్ట్ 19వ తారీఖున ఎగ్జామిన్ చేసిన ఒక సిబిఎఫ్సి మెంబర్ కావడం విశేషం. టీం కోర్టుని ఆశ్రయించారు. కోర్టు హీరింగ్ 7న వచ్చి ప్రొడ్యూసర్ మూవీ రిలీజ్ అవ్వకపోతే మేము చాలా నష్టపోతామని చెప్పారు. కానీ కోర్టు ఆర్డర్ రిజర్వ్ చేసి జనవరి 9న చెప్తా అన్నారు. ఆల్రెడీ భారీ ఎత్తున రిలీజ్ అవుతుందనుకున్న మూవీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆల్రెడీ బెనిఫిట్ షో బుక్ చేశారు. ఇప్పుడు షోస్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. మార్నింగ్ కోర్టులో త్వరగా పని అయితే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి. దీంతో తలపతి ఫ్యాన్స్ చాలా బాధలో ఉన్నారు. ట్రైలర్ చూస్తే అందరికీ తెలిసిందే ఈ మూవీ భగవత్ కేసరి రీమేక్ అని. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ.